నమస్తే myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ చీరల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలే టార్గెట్ గా కామెంట్స్. పండుగలకు కానుకలిచ్చింది కేసీఆరే. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ లో చేరిన 200 మంది ఇస్లాం నగర్ వాసులు. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఆయా నగరాలు, పట్టణాలు, గ్రామాలలో పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై మహిళలకు చీరలను అందజేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ చీరలను అందజేస్తామని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలలో కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగినా హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పాలని మహిళలకు సూచించారు. మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రాబోతోందని, మండలానికి మెడికల్ కాలేజీ వాళ్లు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారని చెప్పారు. తనకు అక్క చెల్లెలు ఉన్నారని, తన ఆడబిడ్డలతో సమానంగా నియోజకవర్గంలోని మహిళలను చూసుకుంటానని తెలిపారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అన్నిటికంటే ఇంకా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవెల్లికి సంబంధించినటువంటి ఒక్కొక్క సమస్య అధిగమించి తొందరగానే దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది. నేను మీ ద్వారా భూములు, కాలువల కోసం పోతున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు గట్టిగా సపోర్ట్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు భూములు ఇద్దరికి కాలువలు వస్తా ఉన్నాయి. పైసలు ఎక్కువ నష్టం జరుగుతుండొచ్చు, కానీ ప్రభుత్వం ఇస్తున్నది తీసుకొని కాలువలు తవ్వేకి ప్రాంత రైతాంగాన్ని సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా, భూములు కోల్పోయిన వాళ్ళకు, కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో మొత్తం గౌరవం ద్వారా ఈ ప్రాంతాలంతా సస్యశ్యామలమైనటువంటి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్లతో కలిసి చీరలను మహిళలకు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పండగ వాతావరణంలో జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఒక అన్న చెల్లకు అందించే కానుకగా సీఎం రేవంత్ రెడ్డి అర్హులైన ప్రతి మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. రేపు రాబోయే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ ప్రభుత్వం ఇన్ని విధానం మేలు చేసిందని మీ దగ్గర ఒప్పించే విధంగా ఒప్పించేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనకాల చేయము. మీకు తెలుసు, 10 సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రులు కలిసినప్పటి నుంచి, కలిసి పనిచేస్తున్నప్పటి నుంచి మీ అందరూ కూడా తెలుసు. కొన్ని రకాల విమర్శలు వచ్చినా కానీ మరి కలిసి పనిచేస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో మీరు చాలా మంది గ్రామాల నుంచి వచ్చారు. ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు, దళిత వాళ్ళైతే ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఊళ్ళో చేయడం, అదేవిధంగా పల్లె దవాఖానాలు కూడా చాలా తీసుకొచ్చుకోవడం,
అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రతి స్కూల్ కూడా రిపేర్ చేసుకోవడం, జగిత్యాల పట్టణానికి వస్తే మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, మొన్ననే టాటా గ్రూప్ వాళ్ళతో కలిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని 18 సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ చీరలను అందిస్తున్నామని, సిరిసిల్లలో ఈ చీరలు తయారయ్యాయని తెలిపారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఈ చీర అందించాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, రవీందర్, సైదాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంత సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి వేణు, గాజుపాక సునీల్, మిట్టపల్లి కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గాజంగి నందయ్య నియమితులయ్యారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో అభినందన సభను ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డిలు హాజరై నందయ్యను అభినందించి శాల్వాతో సన్మానించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన నందయ్యపై బాధ్యతలు పెరిగాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కడే అది అసెంబ్లీలో పోరాటం చేసి, ఒక్కరే శాసనమండలిలో పోరాటం చేసి, మరి వారి జిల్లా జగిత్యాల జిల్లా వారు నాయకత్వం వహిస్తున్నట్టు పరిస్థితులు కూడా ఇక్కడ అందరూ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత, దరఖాస్తు తీసుకున్న తర్వాత కూడా 3 రోజులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ చాలామంది తెలియదు, జిల్లా అధ్యక్షునిగా నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. 3 రోజులు తీసుకొని 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, అన్ని వర్గాల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకొని కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ నేను జెండా నమ్ముకున్న, పార్టీ నమ్ముకున్న, నాయకులు నమ్ముకున్న. ఒక నాయకుడు నమ్ముకున్నప్పుడు నాయకుడు కాదని ఎక్కడికి పోలే మనం. అది నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పెద్ద గొప్ప అవకాశం నాకు ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11:30 వరకు కూడా మంత్రివర్గంలో నా పేరు లేదు. ఇక్కడ మా కార్యకర్తలకు తెలుసు, నాయకులు తెలుసు. రాత్రి 11:30 వరకు కూడా నా పేరు లేదు. కానీ యథార్థం అనేది నిజమనేది చెప్పుకుని ఇప్పుడు 64 సంవత్సరం 24 సంవత్సరం బయట పెరిగితే 40 సంవత్సరం జీవన్ రెడ్డి గారి నివాసం పెరగడం జరిగింది. దయచేసి నా రక్తంలో కూడా జీవన్ రెడ్డి గారి అనుచర గలంగా లాగానే నా రక్తంలో జీవన్ రెడ్డికి నాయకత్వాన్ని ఏకీభవిస్తున్నాడు తప్ప ఏ ఒక్క నాడు కూడా నాకు ఎంతమంది ఆఫర్లు ఇచ్చినా, ఎంతమంది ఏం చేసినా నేను పార్టీ మారను, పార్టీ మారే ఆలోచన లేదని చెప్పిన. ఒకనొక సందర్భంలో మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు చెప్తే కూడా, అయ్యా నేను మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, అనుకో కూడా చనిపోతే నా శవాన్ని మీద కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పంగా చెప్పిన మనిషిని. అలా కమిట్మెంట్తో పనిచేస్తా తప్ప నాకు కమిట్మెంట్ లేకుండా పనిచేస్తుంది కాదు. మరి ఇవాళ అనంతి కాలంలోనే మంత్రివర్యులు లక్ష్మణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మన్నలను పొందుతూ తను ఏది అడిగినా కాదనకుండా చకచక మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ తరుణంలో జగిత్యాల జిల్లాకి ఒక అదృష్టం మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు జీవన్ అన్న, అటు అడ్లూరి లక్ష్మణ్ అన్న, మరి అట్లాగే మీ అందరికీ మరి ఒక పెద్ద దిక్కుగా ఇప్పుడు నియమించబడ్డాయి నందనన్న. ఈ ముగ్గురి త్రయంలో ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ మరి మొన్నటి విజయంతో ఇవాళ ఒక వేవ్ ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ పండగలకు కానుకలు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని స్వశక్తి మహిళా భవన్ సమావేశ మందిరంలో గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నిరుపేదలు పండుగలను ఘనంగా జరుపుకోవాలని భావించిన కేసీఆర్ రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు కానుకలు అందజేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మహిళలకు అన్నగా సీఎం
రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు అందిస్తున్నారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ చీరలను అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఒక అన్న అక్క చెల్లెలకు ఆడబిడ్డ సారె పెడతారు. ఎప్పుడు పెడతారు? అయితే రాకెట్ల పొన్నం కన్నా ఎప్పుడు ఇంట్లో ఓడి బియ్యం పోసుకున్నప్పుడు అన్న ఆ రోజు కూడా అన్న ఏ చీర పెడుతున్నా చూస్తుంది కానీ ఆ చీర విలువెంతో అడగదు. అన్న ఏది పెట్టినా కూడా సారెలాగా భావిస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దసరా పండుగకు బతుకమ్మకు అందరూ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఆడుకోవాలనుకుంటారు. కానీ కొత్త చీర కట్టుకోవాలని, కొత్త చీరతోటే ఆడుకోవాలని అనుకుంటారు. కానీ తెలంగాణలో ఆర్థికమైన ఇబ్బందితో కొన్ని పండుగలకు కొంతమంది చీరలు కొనుక్కునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డలు వారు సొంత ఖర్చులతో కూడా కొనుక్కోలేకపోతే ప్రభుత్వమే ఒక సోదరునిగా భావించేసి ఆ రోజు ప్రప్రదంగా దసరా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పెట్టేది సాంప్రదాయంతో మొదలై తర్వాత ముస్లిం సోదరులు కూడా ముస్లిం సోదరీమణులంగా మా పండుగకి ఇవ్వని చెప్తే రంజాన్ కూడా తోఫా కింద కూడా వాళ్ళకి ఇవ్వడం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ దిశగా మీ మహిళా సోదరుమణులు ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, కరెంటు, ఇట్లా అనేక మీకు ఆర్థికంగా మరి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మీకు లోన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మహిళా సోదరుమణులు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క దీవెనలు తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించాలని మరి ఇంత మంచి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మీ పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు సమీపంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్లోని వాహనాలు ప్రమాదానికి గురి అయ్యాయి. కొండగట్టు దర్శనార్థం వెళ్తూ ఉండగా కాన్వాయ్కి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో వెనుకాల ఉన్న కాన్వాయ్ వాహనాలు ఒకదానికి ఒకటి 5 కార్లు ఢీకొట్టాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్కు చెందిన వారు జగిత్యాల నుండి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ కొండగట్టుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్లోని పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేము హైదరాబాద్ నుంచి నైట్ జగిత్యాల వచ్చామన్నా. జగిత్యాల స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్కి వెళ్తున్నాం కరీంనగర్ వెళ్తున్న సమయంలో వీళ్ళు కాన్వేలో కదా కొంచెం ఉడుకుంటది కదా, అట్లనే రైట్కి తిప్పిండు మనోడు ఓవర్టేక్ చేస్తుంది అనుకో, ఎన్కోడు స్పీడ్ వచ్చేసరికి మనం గుద్దేస్తే మనోడు ఎన్కోడు గుద్దిండు చెప్తుండు. చాలా మీకు ఆఫ్ కెమెరా కూడా నేను ఆ లేడీ గారితో చెప్పిస్తాను, ఈయన ఏమన్నాడు ఆపోజిట్ మీరే వచ్చి గుద్దిరని చెప్తుండు. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఇస్లాం నగర్ కు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తుందని చెప్పారు. త్వరలోనే ఇస్లాం నగర్ లో కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పలు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, భారతదేశం కూడా ఓ లౌకిక దేశంగా అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని కులాలను గౌరవిస్తూ, వారి అభివృద్ధి కొరకు, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉన్నట్టే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే మాట. దాని నిదర్శనం ఈ మధ్యలో జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగినప్పుడు కూడా 2 లక్షల ఓట్లు పోలైతే అందులో 51% ప్రజలు చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం తెలియజేశారు. అందులో
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నందయ్యను ఆయన నివాసంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నువ్వు 10 ఏళ్లు ఏ అభివృద్ధి ఇరగపెట్టావు అంటూ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు చేతకాని అభివృద్ధి నీకు చాతనవుతుందా అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం గుర్తింపు దక్కడం లేదన్నారు. కాంగ్రెస్ ను కన్నతల్లి లాంటి పార్టీ అని తన బిడ్డలను కాపాడుకుంటుందని తెలిపారు. మంత్రి లక్ష్మణ్ కు కోపం వచ్చినా మంచిదే, ఈ పోటీ పక్క వాళ్లతో కాదు ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం ఇట్టే పొత్తుకుంటాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతనవుతాదే. నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే. దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా. తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వాలను కాపాడుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం చెప్పంటూ నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానం నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే మా లక్ష్మణ కోపం వచ్చిన మంచిది. మా పోటీ పక్కలతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ అని చెప్పంటున్నా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని శంభునిపల్లి గుంపుల పరిమిళ సొసైటీ చెక్ డ్యాం నష్టం వాటిల్లడం బాధాకరమని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడతెల్ల ప్రణవ్ అన్నారు. శంభునిపల్లి పరిధిలోని చెక్ డ్యాం ను ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు ఉపయోగంగా ఉండే చెక్ డ్యాం నిర్మాణం ఇలా నష్టం వాటిల్లడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎవరైనా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కూడా మాట్లాడామని ఆయన కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చాలా బాధాకరం, కఠిన చర్యలు తీసుకు. ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు, వచ్చే ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడతారు. 1000 ఎకరాలు 100 రైతులు మరి చేసిన పనికి ఇబ్బంది పడే పరిస్థితులు. ఒకటి, నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కాంట్రాక్టర్లు ఎవరు, అధికారులు ఎవరు, మరి లీడర్లు ఎవరు దీన్ని సహకరించే వాళ్ళపైన చర్యలు లేదు. బ్లాస్ట్ చేసిన నేత ఆరోపణలు ఉన్నాయో మరి అది కూడా బాంబ్ స్క్వాడ్ వచ్చిండ్రు, ఐబీ వాళ్ళు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేసుకొని పోయినరు. ఖచ్చితంగా అతి త్వరలో ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం. మెయిన్గా ఇక్కడ ఇసుక కోసం చేసిందని చెప్పి ఇక్కడ ప్రధానమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కఠిన చర్యలు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల ప్రభుత్వ నష్టం, రైతులకి 1000 ఎకరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కానుకలు సమర్పించడం కోసం గర్భగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ నిండిపోయాయి. ఫలితంగా ఆలయ అధికారులు భక్తుల నుంచి కానుకలను స్వీకరించలేదు. కానుకలు తీసుకోవడానికి ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో భక్తులు తమ కానుకలను ఆలయంలో ఇష్టానుసారంగా సమర్పించి వెళ్తున్నారు. గుంపుల గ్రామంలో కూలిపోయిన చెక్ డ్యాం ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని, పేల్చివేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో కూలిపోయిన చెక్ డ్యాం ను ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి సంఘటన గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలనే ఆలోచనతోనే మానేరు నదిపైన దాదాపుగా 23 చెక్ డ్యాంలను నిర్మించిందని గుర్తు చేశారు. ఇంతటి దుర్మార్గమైన చర్య
హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చెక్ డ్యాం వెంటనే తిరిగి పునర్నిర్మించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మేడగోని శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్, సదారెడ్డి, గోవిందుల ఎల్లస్వామి, చర్లపల్లి సురేష్ గౌడ్, ఉప్పుల శ్రీనివాస్, పరశురాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చివేసినట్టుగా కనపడతా ఉంది. ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైన పని చేసినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారు ఈ పని? వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలన్న ఆలోచనతోనే ఈ చెక్ డ్యామ్ మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన పని చేసినట్టు వారెవరు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన కోట రాజగోపాల్ రెడ్డి అవయవ దానానికి సిద్దమయ్యారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోట రాజగోపాల్ రెడ్డి శరీర దానానికి అంగీకార పత్రం సంస్థ ప్రతినిధులకు అందజేశారు. అవయవ దానానికి రాజగోపాల్ రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి అన్నారు. సంబంధిత పత్రాలపై సంతకాలు చేయించి రాజగోపాల్ కు ఐడీ కార్డు, అభినందన పత్రాన్ని మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ చేతుల మీదుగా అందజేశారు. మరణించిన తర్వాత తన పార్థివ దేహం కొంతమంది డాక్టర్లకు ఉపయోగపడడం వల్ల జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతం వెంకటేశ్వర్లు, ఖ్యాతం మల్లేశం, మేరుగు సారంగం, బొల్లం శంకర్, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, మేరుగు రామనారాయణ, జీడి నవీన్, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు రమేష్, ప్రచార కార్యదర్శి వాసు, జిల్లా గౌరవ అధ్యక్షులు లగ్గిశెట్టి చంద్రమౌళి పాల్గొన్నారు. నేను 10 సంవత్సరాల క్రితం పేపర్లో చూసిన ఏమని అంటే పీజీ చదివే విద్యార్థులకు సరి అయినటువంటి శవాలు లేవు, వాళ్ళు సరి అయినటువంటి చదువుతలేరు అనేది తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా నా శరీరాన్ని దానం చేయాలని అనుకున్నాను. నేను ఏనాడు కూడా అది లేదు. ఈ మన సదాశయ ఫౌండేషన్ వారు కూడా పేపర్లో కనిపిస్తారు. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి కనిపిస్తాను. సరే ఒకసారి భీష్మాచార్య దగ్గరికి పోదామని ఇవాళ వచ్చిన నేను. తన శరీరాన్ని మరణానంతరం దానం చేస్తా అని చెప్పడం జరిగింది. అప్పటి నుండి మనకు వీలుగాక ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వస్తూ ఈరోజే తాను స్వయంగా మన ఓదల గ్రామానికి వచ్చేసి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తన మరణానంతరం తన శరీరాన్ని దానం చేస్తా అని మన గ్రామ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, అలాగే మన వైద్య విద్యార్థుల కోసం తన మరణానంతరం కరీంనగర్లోని భాగ్యనగర్ బస్తీ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమంలో భాగంగా జ్యోతినగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైందవ చైతన్యమే జగతికి శ్రీరామ రక్ష అనే పంచ పరివర్తన స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం స్వయం సేవకులు పలు హిందూ కుటుంబాలను కలుసుకుని ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా సంఘ శతాబ్ది కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు పాక సత్యనారాయణ, తడిగొప్పుల శంకరయ్య, ఎన్ఎం ప్రకాష్, రాగి సత్యనారాయణ, వంగల రవిగోపాల్, బండారి శ్రీనివాస్, సంజయ్ జైన్, భూమారావు, కోట లక్ష్మారెడ్డి, నలమాచు సంతోష్, గోలి సత్యనారాయణ రెడ్డి, ఎన్నం మల్లేశం, రవి, పర్వతం మల్లేశం పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని అయ్యప్ప దేవాలయంలో 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప ఆలయంలో వినాయక, అయ్యప్ప, కుమారస్వామి, పార్వతీదేవి విగ్రహాలతో పాటు శివలింగ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
అనంతరం శ్రీ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి కరకమలములచే వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠతో పాటు యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం లాంటి కార్యక్రమాలు కొనసాగాయి. విగ్రహాలకు అభిషేకాలు చేసి ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యారణ్య భారతీ స్వామి ఆశీర్వచనం అందుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అయ్యప్ప ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని మొక్కుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని జ్యోతినగర్లో నూతనంగా పాథలాజికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ గవర్నర్లు సింహరాజు కోదండరాం, హనుమాన్ల రాజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ల్యాబ్ ను ప్రారంభించారు. తక్కువ ధరకు వైద్య పరీక్షలు చేసే ఈ ల్యాబ్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3 ల్యాబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగుల కనకయ్య గౌడ్, దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నెంబర్ 46 జీవో పత్రాలను దహనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ జీవోను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంఘ నాయకులు అన్నారు. జీవోను తక్షణమే రద్దు చేసి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో డిసెంబర్ 8వ తేదీన ధర్నా, 9వ తేదీన వేలాది మందితో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, వాయిల రాజ్ కుమార్, మాదాసు సంజీవ్, కుసుంబ ఆదర్శ్, మంద వెంకన్న, తాడూరి కృష్ణ, గంగిపల్లి సతీష్, బీసీ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 42% రిజర్వేషన్లు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 46 జీవోను రద్దు చేయాలని, యథావిధిగా 9 జీవోను ఇచ్చి మాకు 42% ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాలు కామారెడ్డి డిక్లరేషన్లో మోసం చేసింది. అదేవిధంగా రేపు ఇవ్వాలనుకుంటూ కాలయాపన చేసి ఈరోజు యథావిధిగా పాత పద్ధతినే రిజర్వేషన్లు పెట్టుడు, ఇది గోచారమ్యం, బీసీల గొంతుకోయడే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బీసీలను అన్యాయంగా హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఇట్లా మోసం చేసుడు అంత కరెక్ట్ కాదు. ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మా రిజర్వేషన్లు మాకు ఇస్తే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇదే విధంగా ఈ యొక్క 46 జీవోను తప్పకుండా రద్దు చేయాలి. రద్దు ఒకవేళ చేయకపోతే ఉద్యమిస్తాం, మిమ్మల్ని ఊళ్ళల్లో కూడా రానియం, ఇదే హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం, 9th జీవోను ఇష్యూ చేసుకుంటూ 42% యథావిధిగా మీరు అన్న కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్లు హామీ ఇచ్చారు. 46 జీవో పత్రాలను మేము ఇక్కడ దహనం చేశాము. అయినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు. వెంటనే బీసీలను అందరం ఏకధాటిపై ఉండి రాబోయే
రాబోయే కాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ కూడా మొన్న ట్రైన్ పెట్టి బీసీ సంఘాలను అందరినీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినా కూడా ఆయనే ఒక్కతాటిపైన లేకుండా ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న మంత్రులు కేంద్ర మంత్రులు కూడా వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఏ పార్టీలు ఉన్నంత మట్టుకు కూడా ఏ పార్టీలో పనిచేసినా కూడా బీసీలు అనేది గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. చెంపపెట్టుగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉద్యమించాలి. మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మనం తెచ్చుకోవాలి. బీసీలందరూ ఐక్యం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పాత పద్ధతిలోనే ఇచ్చినటువంటి పత్రాలని ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో నడిబొడ్డున కరీంనగర్ నడిబొడ్డుల ఆ పత్రాలని కాలబెట్టడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డ దీన్ని గుర్తుంచుకొని మనలో ఉన్నటువంటి ఉద్యమాన్ని మనలో హక్కులని మనం సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్య వైశ్యులు పేషెంట్లకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లను పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాతా దేవాలయంలో ముందుగా సత్య సాయిబాబా జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భజనలు చేశారు. ఆర్యవైశ్య భవన్ నుండి ద్విచక్ర వాహనాలతో చేపట్టిన ర్యాలీ పోలీసు స్టేషన్ మీదుగా ఆసుపత్రి వరకు చేరుకుంది. ఎలిగేడు మండలం లాలపల్లి వాస్తవ్యులు క్రీస్తు శేషులు అల్లెంకి సుశీల భూమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో పాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లెంకి నందం, సత్యనారాయణ, రమేష్, పల్ల కిషన్, వీరేశం, రవీందర్రావు, ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సత్య సాయిబాబా భగవాన్ 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడి నుండి అమ్మవారి గుడి నుంచి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అందరం అక్కడ ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్ పాకెట్లు, దుప్పట్లు, చెద్దర్లు ఇవన్నీ అందరం కలిసి అక్కడ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి సాయిబాబా గారి జన్మదిన వేడుకలు సుల్తానాబాద్లో మేము వైశ్యులందరం కలిసి అంగరంగ వైభవం జరుపుకుంటామని వేడుకుంటున్నాం. సత్య సాయిబాబా 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో ప్రత్యేక భజనలు, పూజలు నిర్వహించుకొని ఇక్కడి నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ రోగులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని ఆ సాయిబాబాను ప్రత్యేకంగా మేము అందరం వేడుకుంటున్నాం. కరీంనగర్లోని ముకరంపుర జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సోయబ్ లాథీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మనం మన తోటి వారితో మంచి సత్ప్రవర్తనతో, మంచి మనసుతో, కులాలకు మతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ప్రేమగుణంతో జీవించాలని వక్తలు సూచించారు. మనం ఉండే ప్రాంతం అభివృద్ధి చెందితే ఊరు బాగుపడుతుందని, దాంతో దేశం అభివృద్ధి దశలో ముందుకు సాగుతుందన్నారు. సహృదయ వాతావరణంతో జీవించాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు పాల్గొన్నారు. जमात इस्लामी हिंद की जानिब से एक हुकूक़ इंसानी मुहिम नेबर राइट्स मनाई जा रही है. 21 नवंबर था 30 नवंबर. इसी सिलसिले में आज एक VIPs मीट रखी गई और जैसा कि आप और मैं इस बात से बखूबी वाकिफ़ है कि आज पड़ोसियों के आपसी ताल्लुक़ात कैसे हैं. इनके बेहतर ताल्लुक़ात के लिए जमात इस्लामी ने यह मुहिम का आगाज़ किया और पड़ोसियों को उनके हुकूक़ की याद दहानी कराने के लिए और बेहतर ताल्लुक़ात उनके अंदर पैदा करने के लिए ये मुहिम मनाई जा रही है. जमात इस्लामी के तमाम कारकुन अरकान కరీంనగర్లోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో జిట్టి కుంభం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒగ్గు పూజారులు మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు, పట్నాలు సమర్పించారు. ఆలయంలో పట్నాలు, బోనాలు ప్రారంభం అయ్యాయని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ప్రత్యేక పూజలతో పాటు గిరి ప్రదక్షిణాలు మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారులు కన్నవేణి బాలయ్య, నూకల తిరుపతి, జక్కన్నపల్లి సత్తయ్య, బండి గంగయ్య, బండి రాములు, బండి నర్సయ్య భక్తులు పాల్గొన్నారు. మండలం జిల్లా కరీంనగర్ మైలారం గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు జిట్టు కుంభం పోయడం జరిగింది. సట్టేడు వారం దండివారం అంటే ఈరోజు ఆదివారం రోజు
మైలారంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, పట్నాలు, బోనాలు చేసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి, ప్రత్యేక పూజలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన మల్లికార్జున స్వామి ఎంతో గొప్ప మహిమగల్ల దేవుడు కాబట్టి మనం కొత్తగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణలో జ్యోతిర్లింగాలు ప్రత్యేకంగా చాలా టెంపుళ్ళు 15 టెంపుళ్ళు ప్రారంభమవుతున్నాయి. అందులో సగ భాగంగా టెంపుళ్ళు గోపురాలు పూర్తయిన అవడం జరిగింది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మన దేవస్థానం మైలారం గ్రామం మల్లికార్జున స్వామి దేవస్థానం కాబోతుంది. కాబట్టి కరీంనగర్ కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర 43వ రోజుకు చేరింది. తమిళనాడులోని పెరియాకులం అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బయలుదేరిన స్వాములు తేని వీర్య పాండే టెంపుల్ కు చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన నారదాసు, స్రవంతి, వసంతరావు, పిల్లలు వెంకటలక్ష్మి, ఫణీందర్రావు కుటుంబ సభ్యుల సహకారంతో పాదయాత్ర స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం చిన్న మున్నూరు గ్రామానికి చేరుకోగా అక్కడ కరీంనగర్ కు చెందిన ఇప్పలపల్లి మల్లేశం, మంజుల కుటుంబ సభ్యులు అల్పాహారానికి దాతలుగా వ్యవహరించారు. సోమవారం గూడూరు ఇళయరాజా గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. కరీంనగర్ కు చెందిన వైద్యుల అంజన్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం నగర అధ్యక్షుడిగా నియమించింది. ఇందుకుగాను పలువురు నాయకులు అంజన్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో వైద్యుల అంజన్ కుమార్ ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడే ప్రతి కార్యకర్తకు పదవి ఇస్తుందని, ఇందుకు ఇదే నిదర్శనమని టేల భూమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ బత్తిని కనకయ్య గౌడ్, వీర దేవేందర్ పటేల్, అనిల్ గుప్తా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా సంఘ ప్రతినిధుల సహకారంతో పలువురు మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లె రాజం, పర్ష శ్రీనివాస్, రాజు, సంజయ్, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇబ్బంది ఉన్నాను, కలవరాల్లో తేడాలు ఉన్నాయని చెప్పి చాలా మంది విముఖత చూపారు. కాకపోతే వీళ్ళు లేట్గా ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిగా లేట్గా ఇచ్చినా, లేటెస్ట్ గా ఇచ్చినట్టు మంచి క్వాలిటీతోని ఆ బార్డర్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ, మళ్ళా కలర్ కానీ అన్ని రకాలుగా ఒక అందమైన చీరను, మంచి చీరను ఈ మహిళా సోదరులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గతంలో కలర్ ఉంటే నాకు ఈ కలర్ వచ్చింది, ఆ కలర్ వచ్చింది, అది మంచిది, ఇది మంచిది అందరూ. ఇప్పుడు అట్లా కాకుండా ఒకటే కలరు, ఒకటే విలువ, మళ్ళా మంచి చీర, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కొందరు ఏంటంటే మహిళా గ్రూపులలో ఉన్న వాళ్ళకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు ఇస్తుంది, వేరే వాళ్ళకు ఇస్తలేరు అని ఒక దుష్ప్రచారం చేస్తారు. అలాంటిది ఏమి లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.